వర్సిటీల్లో నాసీ రకం విద్య పడిపోతున్న ఉస్మానియా కాకతీయ జేఎన్టీయూ ప్రమాణాలు విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేవు పరిశోధనలు కరువు ఏళ్ల తరబడి ఖాళీలు సకాలంలో భర్తీ కాని వీసీ పోస్టులు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వెల్లడి అంటూ ఒకరి చూస్తాం. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా 2009 నుంచి 2014 వరకు విపరీతమైన ఉద్యమం చేస్తే ఆనాడు ఓయూకు చాలా దేశంలోనే మెరుగైనటువంటి ర్యాంకు రావడం జరిగింది. కానీ 2014 తర్వాత కేసీఆర్ అవలంబించినటువంటి విధానాల కావచ్చు, లేదంటే ఇక్కడ యువతను చదువుకు దూరం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో కేసీఆర్ విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా నాశనం చేసిండు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఎవరండి? సబితా ఇంద్రారెడ్డి. ఏమైనా వచ్చామెకి ఏమీ రాదు. సో అలాంటి ఆమె విద్యాశాఖ మంత్రిగా ఉండడం వల్ల తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడిపోయింది. ఎందుకు అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి యువత చదువుకోవద్దు, సోమరిపోతులాగా ఉండాలన్నటువంటి ఏకైక సంకల్పంతో కేసీఆర్ పనిచేసిండు. ఇక్కడ యువత చదివితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళకు ప్రశ్నించే తత్వం వస్తుంది. అది ఉండడం వల్ల నా యొక్క పరిపాలనకు, నా యొక్క నియంత్రణకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి కోణంలో కేసీఆర్ ఇటు ఉస్మానియా యూనివర్సిటీని కానీ, కాకతీయ యూనివర్సిటీని కానీ, జేఎన్టీలను కానీ అన్ని యూనివర్సిటీలను కూడా నిర్వీర్యం చేసేటువంటి పెద్ద బడా ప్లాన్ వేసి సక్సెస్ అయ్యిండు. దానికి నిదర్శనమే ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వెల్లడిస్తున్నటువంటి సంచలనమైనటువంటి నిజాలని చెప్పేసి మనం చెప్పొచ్చు. చూద్దాం, దాని గురించి క్లియర్గా చదువుదాం. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడం, రీసెర్చ్కు సమృద్ధిగా నిధులు లేకపోవడం వంటి కారణాలతో యూనివర్సిటీలో నాణ్యత క్రమంగా తరిగిపోయింది. ఫలితంగా ఇతర రాష్ట్రాల్లోని విద్యా సంస్థలతో రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలలు పోటీ పడలేకపోతున్నాయి. తాజాగా కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకులు దీనికి అద్దం పడుతున్నాయి. వివిధ కేటగిరీలో ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీల స్థానాలు దిగజారాయి. యూనివర్సిటీలు విద్యా సంస్థలోని నాణ్యతను అంచనా వేసి ఎన్ఐఆర్ఎస్ తాజాగా ర్యాంకులు ప్రకటించింది. వీటిలో రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థలకు చెప్పుకోదగ్గ స్థానాలు లభించలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీలు, యూనివర్సిటీలకు వివిధ కేటగిరీలో మెరుగైనటువంటి ర్యాంకులు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా చదువుదాం. ఆ స్థానాల దక్కాయి. యూనివర్సిటీ పోస్టుల సంఖ్య, ఖాళీలు, రీసెర్చ్ నిధుల కేటాయింపు వంటి పలు అంశాలను ఈ ర్యాంకుల కోసం పరిగణలోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలు పొందిన ర్యాంకుల విషయానికి వస్తే ఓవరాల్ ర్యాంకింగ్ కేటగిరీలో 66.69 పాయింట్లతో ఐఐటి హైదరాబాద్ 12వ స్థానంలో నిలిచింది. చూడండి, 12 స్థానంలో ఐఐటి హైదరాబాద్, అదేవిధంగా 60 పాయింట్ స్కోర్తో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే 25 స్థానం, 53.74 స్కోర్తో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వరంగల్ 53వ స్థానం అట. చూడండి ఎంత దారుణంగా పడిపోయాయో. గత ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ స్థానం 64 ఉంటే ఈసారి 70కి వచ్చింది. యూనివర్సిటీ కేటగిరీలో 17వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 43వ స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీ, 74వ స్థానంలో ట్రిపుల్ హైదరాబాద్ నిలిచాయి. అయితే కాలేజీల కేటగిరీలో 100 లోపు తెలంగాణ నుంచి ఒక్కటి కూడా లేదు. అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేటగిరీలోనూ అదే పరిస్థితి. ఈ విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో 1268 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మొత్తం పోస్టులు ఉంటే 848 ఖాళీలు ఉన్నాయట. ఉస్మానియాలో 400, కాకతీయ 403 ఉంటే 295 ఖాళీలు ఉన్నాయట. ఇన్ని ఖాళీలు ఉంటే కేసీఆర్ అనేటువంటి దిక్కుమాలిన కాలకేయుడు, కల్వకుంట్ల కాలకేయుడు వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేసిండు. ఉస్మానియాను పట్టించుకోలేదు, కాకతీయను పట్టించుకోలేదు, జేఎన్టీని పట్టించుకోలేదు, విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా సంకనాకిచ్చిండు. ఇది తెలియనటువంటి మనం ఈరోజు ఏమంటాం, ఇదంతటి కారణము రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం దారుణం కాదురా నాయన. ఇది కేవలం కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి యువత చదువుకోవద్దనేటువంటి సంకల్పంతో, నియంత పనులు ప్రశ్నిస్తారనే సంకల్పంతో ఆయన యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్వీర్యం చేసిండు అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. చూడండి, ఇక ఇంజనీరింగ్ విభాగంలో 71.55 స్కోర్తో ఐఐటి హైదరాబాద్ 8వ స్థానం. ఇది ఒక్కటే మెరుగైన స్థానం కనబడతా ఉంది, మిగతా ఏది కూడా లేదు. గత ఏడాది 8వ స్థానం, 8వ స్థానం ఉంటే ఈసారి కూడా అదే కనబడింది. ఎన్ఐటి వరంగల్ 21వ స్థానం ఉంటే గతంలో 21వ స్థానం ఉండేట. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ 47వ స్థానం, యూనివర్సిటీ హైదరాబాద్ 70వ స్థానం, జేఎన్టీయూ ఏడాది 88వ స్థానం, గత ఏడాది 83వ స్థానంలో నిలిచింది. మేనేజ్మెంట్ కేటగిరీలో 90వ స్థానంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, 97వ స్థానంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, 100వ స్థానంలో ఎన్ఐటి వరంగల్ నిలిచాయి. ఫార్మసీ విభాగంలో 80.29 స్కోర్తో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 2వ స్థానంలో ఉన్నాయి. 88వ స్థానంలో కాకతీయ యూనివర్సిటీ, 95వ స్థానంలో సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ,
అదేవిధంగా మెడికల్ విభాగంలో 50.99 స్కోర్తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ 48 స్థానంలో నిలిచాయి. డెంటల్ విభాగంలో 40 స్థానంలో ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ నిలిచింది. లా విభాగంలో 77.05 స్కోర్తో 3వ స్థానంలో నల్సార్ లా యూనివర్సిటీ ఉంది. అగ్రికల్చర్ విభాగం ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో ఇక చూడండి, ఇన్ని రకాల ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ నివేదికను పరిగణలోకి తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీయు కానీ, లేదంటే ఇతరత్ర యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అసలు నాణ్యత ఏ విధంగా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి గ్రౌండ్కి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రీసెర్చ్ ఏ విధంగా జరుగుతూ ఉంది, అదేవిధంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు విద్యార్థులు, అసలు స్టాఫ్ ఉందా లేదా, సరైన స్టాఫ్ నిజంగా ఉంటే కనుక ఖచ్చితంగా రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని చేయకపోవడం వల్ల ఈరోజు మన విద్యా ప్రమాణాలు తెలంగాణలో పడిపోతున్నాయి. దయచేసి కేసీఆర్ అవలంబించినటువంటి విధానాలు మీరు అవలంబించొద్దు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు దక్షిణ కొరియా పర్యటన ముగించుకొచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పైన కానీ, వైద్య వ్యవస్థ పైన కానీ ఒక రివ్యూ చేయాలని చెప్పేసి కూడా మేమైతే కోరుతా ఉన్నాం. సో ఇది విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశం మిత్రులారా. వర్సిటీల్లో నాసీ రకం విద్య పడిపోతున్న ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయు ప్రమాణాలు, విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేవు, పరిశోధనలు కరువు, ఏళ్ల తరబడి ఖాళీలు, సకాలంలో భర్తీ కాని వీసీ పోస్టులు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వెల్లడి అంటూ ఒకరి చూస్తాం. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా 2009 నుంచి 2014 వరకు విపరీతమైన ఉద్యమం చేస్తే ఆనాడు ఓయూకు చాలా దేశంలోనే మెరుగైనటువంటి ర్యాంకు రావడం జరిగింది. కానీ 2014 తర్వాత కేసీఆర్ అవలంబించినటువంటి విధానాల కావచ్చు, లేదంటే ఇక్కడ యువతను చదువుకు దూరం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో కేసీఆర్ విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా నాశనం చేసిండు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఎవరండి? సబితా ఇంద్రారెడ్డి. ఏమైనా వచ్చామెకి ఏమీ రాదు. సో అలాంటి ఆమె విద్యాశాఖ మంత్రిగా ఉండడం వల్ల తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడిపోయింది. ఎందుకు అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి యువత చదువుకోవద్దు, సోమరిపోతులాగా ఉండాలన్నటువంటి ఏకైక సంకల్పంతో కేసీఆర్ పనిచేసిండు. ఇక్కడ యువత చదివితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళకు ప్రశ్నించే తత్వం వస్తుంది. అది ఉండడం వల్ల నా యొక్క పరిపాలనకు, నా యొక్క నియంత్రణకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి కోణంలో కేసీఆర్ ఇటు ఉస్మానియా యూనివర్సిటీని కానీ, కాకతీయ యూనివర్సిటీని కానీ, జేఎన్టీలను కానీ అన్ని యూనివర్సిటీలను కూడా నిర్వీర్యం చేసేటువంటి పెద్ద బడా ప్లాన్ వేసి సక్సెస్ అయ్యిండు. దానికి నిదర్శనమే ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వెల్లడిస్తున్నటువంటి సంచలనమైనటువంటి నిజాలని చెప్పేసి మనం చెప్పొచ్చు. చూద్దాం, దాని గురించి క్లియర్గా చదువుదాం.